హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరందరూ కూడా ఈ అప్డేట్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. సో నాకు తెలుసు లేట్ అయింది, ఎందుకంటే ఫుల్గా మనకి క్లారిటీ అనేది రావాలి అనే విషయంతో నేనైతే వెయిట్ చేశాను. సో వీడియోకి అయితే లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విషయం ఏంటి అంటే, సో మొన్నటి వీడియోలో మీకు నేను చెప్పాను ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏబిఈ రాయడానికి ఇప్పుడు మనకి కేసు ఫైల్ అయింది. సో ఢిల్లీ స్టూడెంట్స్ ఫైల్ చేశారని కూడా మీకు చెప్పాను. బట్ దానిలో అయితే అప్కమింగ్ నోటిఫికేషన్ కోసం అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, కాబట్టి నేను అప్కమింగ్ నోటిఫికేషన్ అని చెప్పాను. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ చెప్పిన విధానాల ప్రకారం కానీ సుప్రీంకోర్టు మనకి ఇంటరిమ్ ఆర్డర్ అయితే ఒకటి పాస్ చేసింది. సో ఏంటి అంటే అక్కడ మనకి ఆర్డర్లో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని అలో చేస్తున్నాం. అయితే అలో చేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మీకు అన్నీ వచ్చే డౌట్స్ ఏంటో నేను చెప్పనా. ఫైనల్ ఇయర్ అంటే ఇప్పుడు మరి మేము ఇంకా ఎగ్జామ్స్ రాయలేదు, మేము ఫైనల్ ఇయర్ అంటే లాస్ట్ సెమ్లో అలా ఉన్నాము అని కొంతమందికి డౌట్. అండ్ ఇంకా కొంతమందికి ఏంటంటే మేము 6th సెమిస్టర్ రాసాం కానీ అంతకుముందు సెమ్ముల్లో అలా మాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మరి మేము ఎలిజిబుల్ అవుతామా. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు మేము ఎన్రోల్మెంట్ కాలేదు, ఓత్ కాలేదు, పాస్ అయిపోయాం, మార్క్స్ మెమో కూడా ఉంది, మా పరిస్థితి ఏంటి. అండ్ ఇంకా కొంతమందికి ఇంకా ఏం డౌట్స్ ఉంటాయంటే ఇవన్నీ బాగానే ఉంది కానీ ఇందులో ఇంకా ఎన్రోల్మెంట్ నెంబర్ అడుగుతుంది, మేము ఎలా అప్లై చేసుకోవాలి, ఫైనల్ ఇయర్ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు చాలామంది. సో ఏంటి, అవునా, మీ అందరికీ డౌట్స్ అన్నీ ఉన్నాయి. సో దీనిలో క్లారిటీ కొన్ని ఇస్తాను, కొన్ని నా వర్షన్ చెప్తాను. ఫస్ట్ తీసుకుంటే ఇది ఎవరి కోసం, మొట్టమొదటిగా ఎవరి కోసం అంటే ఎవరికైనా సరే నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు 1 ఇయర్ టైం వేస్ట్ అవుతుందో సో వారి కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎన్రోల్మెంట్కి అప్లై చేసాము, ఫీజు కట్టొచ్చాము, ఇంకా ఓత్కి పిలవలేదు, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారో తెలీదు. ఇంకా కొన్ని స్టేట్స్లో అయితే ఇంకా అసలు ఎన్రోల్మెంట్కి మేము ఇప్పుడప్పుడే ఓపెన్ చేయట్లేదు, ఇంకా ఇప్పుడప్పుడే కాదు, ఎన్రోల్మెంట్కి ఇంకా నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది అని చెప్పి ఇట్లా చెప్పేవాళ్ళు వర్షన్ ఒకటి. మరి మాకు ఎన్రోల్మెంట్ సంగతి ఏంటి, మేమైతే చక్కగా పాస్ అయ్యాము. వీళ్ళ వర్షన్ ఎలా ఉంటుందంటే మేము పాస్ అయిపోయాము, మా మార్క్స్ లిస్ట్ మా దగ్గరకు వచ్చేసింది, అది మా తప్పు కాదు, మేము ఇంకా అప్లై చేసుకోవడానికి కూడా సిద్ధపడి మేము కట్టాము, ఓటుకు పిలవట్లేదు, లేదా అసలు మేము ఇంకా ఎన్రోల్మెంట్కి అప్లై చేసుకోవడానికి దానికి కూడా మాకు ఆప్షన్ ఇవ్వట్లేదు, మమ్మల్ని పిలవట్లేదు. సో మేము ఏం చేయాలి. సో మీరేం చేసేది లేదు, మీరు ఇంకా ఇప్పుడు ఎన్రోల్మెంట్ నెంబర్ లేకుండానే అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక కేటగిరీ, ఎగ్జామ్స్ రాసేశారు, రిజల్ట్స్ నార్మల్గా వచ్చాయి, మార్క్స్ మెమో రాలా, అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ రాలా. సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే దే కెన్ ఆల్సో అప్లై. ఇప్పుడు ఇంకొకటి, ఇంకా ఎగ్జామ్స్ రాస్తారు అంటే ఫ్యూచర్లో రాయబోతున్నాము, లేదా ఇంకొక వారంలో ఉన్నాయి, నెలలో ఉన్నాయి, ఎగ్జామ్ అయ్యేలో అయిపోతాయి, లేదా ఎగ్జామ్ వచ్చేసరికి మాకు ఇంకా ఎగ్జామ్స్ అవ్వవు, మాకు డిసెంబర్లోనో ఎగ్జామ్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి. కొంతమంది ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక ఎగ్జామ్స్ అయి ఉండాలి, మార్క్స్ లిస్ట్ రాకపోయినా రాయొచ్చు అంటున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అయ్యున్న వాళ్ళకి మార్క్స్ లిస్ట్ రాదు, అసలు ఇంకా రాయని వాళ్ళకి రాదు. వాళ్ళలో ఇంకా డిఫరెన్స్ ఏముంది, ఒక్కొక్కరికి ఆల్రెడీ అయ్యే, ఒక్కొక్కరికి అవ్వలేదు, బట్ అందరూ కూడా ఫైనల్ ఇయర్లోనే ఉన్నారు. సో అకార్డింగ్ టు మీ మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్ అక్కడ లేదు, ఎన్రోల్మెంట్ నెంబర్ వాళ్ళకి లేదు, మీకు లేదు, రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి లేదు. కాబట్టి నేనేమంటాను అంటే మీరందరూ కూడా మళ్ళీ మీరు ఎన్రోల్మెంట్కి చేసుకునే టైంలో ఎలా అయినా ఎగ్జామ్స్ అయినాకే వెళ్తారు. కాకపోతే ఈ రిజల్ట్స్ వచ్చి ఇవన్నీ వచ్చినప్పుడు చాలా టైం పట్టిద్ది, ఈలోపు మీకు ఎగ్జామ్స్ అయిపోతాయి, మీరు పాస్ అయిపోతారు, మీరు ఎన్రోల్మెంట్కి వెళ్తారు. కాబట్టి నా ప్రకారంగా మీరందరూ కూడా ఎలిజిబులే. మరి బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి. సో ఇదేంటంటే మీకు కనుక బ్యాక్లాగ్స్ ఉన్న సబ్జెక్టు ఈ లోపుగా అంటే ఈ 6 months లోపు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పాస్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేస్తే ఓకే, సో బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా రాయొచ్చు. కానీ మీరు ఇంకో సెమ్లో ఉంచుకున్నారు, ఆ ఎగ్జామ్ ఇంకా 1 year దాకా లేదు, లేకపోతే ఇప్పుడప్పుడే ఆ ఎగ్జామ్ పెట్టరు, మళ్ళీ అది సప్లిమెంట్ రాసేసరికి చాలా టైం పడుతుంది, సప్లీ రాసేసరికి. ఇంకా మరి అలాంటప్పుడు మీరు రాసుకున్నా రేపు ఎన్రోల్మెంట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా అన్ని పాస్ అయ్యి ప్రొవిజనల్ ఉంటేనే కదా మీరు అక్కడ ఎన్రోల్మెంట్ అయ్యేది. కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ మీరు మళ్ళీ ఎన్రోల్మెంట్స్ వచ్చేసరికి, లేకపోతే ఏబి రిజల్ట్ వచ్చి మీరు అప్లై చేసుకునే టైంలోపు ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి కదా. కాబట్టి
ఆలోపు ఇంకా 20K రాసుకోవచ్చు, ఇప్పుడు రాసుకున్న వేస్ట్ అనుకుంటే ఆగిపోండి. లేదంటే రాసుకోండి, ఏమైంది, అది పాస్ అయింది మీ దగ్గరే ఉంటుంది కదా. కాకపోతే మీరు ఎన్రోల్మెంట్స్కి అనేది వెళ్ళాలి. దీనిపైన మనకి ఇంకా డీటెయిల్డ్గా నోటిఫికేషన్ రావాల్సి ఉండింది. అండ్ ఇంకా మీకు వెబ్సైట్ డెవలప్ అవ్వలేదు, ఇంకా పాతదే ఉంది, ఇంకా ఎన్రోల్మెంట్ నెంబరే అడుగుతుంది. కాబట్టి మళ్ళీ మనకి దీనిపైన ఇంకా మళ్ళీ డెసిషన్స్ అట్లానే యాప్ అప్సైడ్ మీకు మొత్తం కూడా అప్డేట్ అనేది జరుగుతుంది. వెబ్సైట్ అంతా అప్డేట్ చేస్తారు. సో చేసిన తర్వాత మీరు అక్కడ మీకు ఏం చేస్తాడంటే ఎన్రోల్మెంట్ నెంబర్ తీసేసి పర్స్యూయింగ్ ఫైనల్ ఇయర్ పెడతాడు. అప్పుడు ఏంటి, మీరు పర్సూయింగ్ ఫైనల్ అంటే ఎగ్జామ్స్ రాసినా రాయకపోయినా ఎన్రోల్మెంట్కి వెళ్ళకపోయినా వీళ్ళందరూ ఒకటే కేటగిరీకి వస్తారు. కాబట్టి మీరందరూ కూడా అక్కడ పెట్టుకుని ఎగ్జామ్ రాసైతే పాస్ అయిపోతారు. రాసేయండి, ఏం పోయింది. ఒకవేళ తర్వాత ఇంకా బ్యాక్లాగ్స్ పూర్తి అవ్వకపోయినా ఏమైనా ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అయితే రాయనిస్తారు కదా మీకు. ఒకవేళ రాయనివ్వకుండా మీరు ఫైనల్ సెమ్ ఖచ్చితంగా రాసి ఉండాలి అంటే వాడి మార్క్స్ మీరు హాల్ టికెట్ ఫైనల్ దాన్ని ఏదైనా పెట్టండి అట్లా అడుగుతారు. కానీ అట్లా ఏం అడగరు. పర్సూయింగ్ అంటే ఇంకా పర్సూయింగ్ లానే. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు 6th సెమ్లో ఉన్నారు. కొంతమంది ఏమో ఇంకా రిజల్ట్స్ రాలేదు, జస్ట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. కొంతమందికి ఏమో మార్క్స్ లిస్ట్ రాలేదు, కొంతమంది మార్క్స్ లిస్ట్ వచ్చింది, కొంతమందికి ఏమో ఇంకా ఎన్రోల్మెంట్కి పిలవట్లేదు. ఇవన్నీ తప్పులు కాలేజెస్ యూనివర్సిటీస్ దగ్గర వాళ్ళ ఇదిలో ఉన్నాయి. కాబట్టి మీరందరూ నష్టపోకుండా తీసుకొచ్చారు. కాబట్టి ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాలి అలా అయితే ఏమీ లేదు. డెఫినెట్గా అందరూ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని రాయండి. రేపు భవిష్యత్తులో ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది ఇన్నిసార్లే రాయాలని ఏమీ లేదు కదా. కాబట్టి 2 months కూడా ప్రిపేర్ అవ్వి రాయండి. అండ్ మీకు ప్రిపరేషన్లో నా గైడెన్స్ కావాలనుకుంటే మన కోచింగ్ ఉంది కాబట్టి జాయిన్ అవ్వండి. మీరు విలేజ్ వకీల్ వాసవి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన, villagevakilvasvi@gmail.comకి మెయిల్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. అండ్ కొంతమంది నేను వాళ్ళు ఇచ్చిన నెంబర్కి కాల్ చేసినా మీరు ఇంకా చూడలేదని నాకు కమెంట్ చేస్తున్నారు. కాల్స్ చూసుకోండి దయచేసి. నేనైతే కాల్ చేశాను, నెంబర్ పెట్టిన వాళ్ళందరికీ కూడా కాల్ చేశాను. సో కాబట్టి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఫైనల్ ఇయర్ వాళ్ళైనా రాయొచ్చండి. మీరు దానిలో అయితే సందేహమే పడక్కర్లేదు. ఎవరైనా అప్లై చేసుకోండి. ఇంకా ఏదైనా డీటెయిల్డ్గా పెడితే మీకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే నేను చెప్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఎవరు అప్లై చేయొచ్చు అనే దాని మీద నా ఎనాలిసిస్. ఇప్పుడు సబ్జెక్ట్స్ కోసం వస్తే, మొన్నే సబ్జెక్ట్స్ ఇంకా అప్డేట్ చేయలేదు కదా, పాతవే అన్నాం. వీళ్ళు ఉన్న చోట ఉంటారండి, మళ్ళీ అప్డేట్ చేసి సిలబస్ పెట్టిన వాళ్ళు ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ ఉంచారా, లేకపోతే ఆ 3 తీసేసి బిఎన్ఎస్ఎస్ ఈ ఎవిడెన్స్ సంబంధించి బిఎస్ఏ ఏమైనా పెట్టారా అంటే అది పెట్టల, ఇది ఒకటే పెట్టల, 2 అతికించి పెట్టారు. ఐపీసీ అండ్ బిఎన్ఎస్, సిఆర్పిసి అండ్ బిఎన్ఎస్ఎస్, ఎవిడెన్స్ యాక్ట్ అండ్ బిఎస్ఏ. సో ఇట్లా వాళ్ళు ఏం చేశారంటే 2 కలిపి పెట్టారు. అంటే యూ గైస్ నీడ్ టు బై బోత్ బేర్ యాక్ట్. సో మీ మీద మాత్రం వాళ్ళు ఈసారి వేసింది బర్డెనే. సో 2 కూడా కొనుక్కోవాలి. సో కాబట్టి సిలబస్లో మీకు అది ఉంటుంది, ఇది ఉంటుంది. సో ఈరోజు వీడియోకి లెంత్ సరిపోతుంది. సో మీకు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఏంటి అంటే ఏది వెయిటేజ్ ఎలా ఉంటుంది, పాతవి ఎక్కువ చదవాలా, కొత్తవి ఎక్కువ చదవాలా, ఏంటి అసలు దాని మీద మాకు ఇప్పుడు బర్డెనా, టఫ్ అవుతుందా, ఏమవుతుందని ఉంటుంది కదా. సో వీటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది నా అనాలిసిస్ అయితే డెఫినెట్గా ఇదే. సో మీరందరూ కూడా నెక్స్ట్ మీకు అప్డేట్ ఇచ్చిన తర్వాత యాప్ నేను చెప్తాను. అప్పుడైతే మీరందరూ కూడా అప్లై చేసి అయితే ఎగ్జామ్కి వెళ్ళండి. ఏమన్నా తర్వాత ఆపుతారు చూద్దాము, కానీ ఫీ అది పే చేయాలి. కాబట్టి మనకు క్లియర్గా నోటిఫికేషన్ ఇస్తారు కదా, అది చదువుకుని డెఫినెట్గా ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి నేను మళ్ళీ వీడియో చేసిన తర్వాత అప్లై చేయండి. ఈలోపు కంగారు పడి ఒకవేళ వదిలిన అప్లై చేసేయొద్దు. ఎందుకంటే 3500 అలా అవుతుంది. కాబట్టి నేను మీకు నెక్స్ట్ చెప్పే వరకు వెయిట్ చేయండి. టైం ఉంది కదా, మనకి టైం కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. అంటే ఎగ్జామ్ డేట్ కాకపోయినా అప్లై చేసుకునే టైం అన్న వాడు ఇంక్రీజ్ చేస్తారు వెబ్సైట్లో. కాబట్టి కీప్ వెయిటింగ్, డోంట్ డూ అంటే త్వరగా అయితే చేయొద్దు పనులైతే. సో ఇది వీడియో. మీకు నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.